ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను మీతో ఒక నిజ జీవితానికి దగ్గరగా ఉండే ఒక ప్రేరణాత్మక కథను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న వయసున్న యవ్వనస్తుడు చేసిన సువార్త ఎలా ఒక గ్రామాన్ని మార్చింది అనే కథ. మనము చాలాసార్లు ఇలా అనుకుంటాము, నేను చిన్నవాడిని, నేను ఏం చేయగలను? కానీ బైబిల్ చెబుతుంది, చిన్న విశ్వాసం కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. ఈ కొతినేని ఒక గ్రామంలో మొదలైన చిన్న సువార్త, కానీ అది అక్కడి మనుషుల హృదయాలను వెలిగించిన వెలుగు అయింది. ఇప్పుడు మనం ఆ కథలోకి ప్రవేశిద్దాం. ఒక చిన్న పల్లెటూరి, పేదరికం, కలహాలు, నిరాశ అవి అక్కడి ప్రజల రోజువారీ జీవితం. ప్రతి ఇంట్లో బాధలు, ప్రతి మనసులో భయం. ఆ గ్రామంలో ఆశ అనే మాట చాలా అరుదుగా వినిపించేది. అలాంటి సమయంలో ఒక యువకుడు తన చేతిలో బైబిల్ పట్టుకుని అక్కడికి వచ్చాడు. అతని దగ్గర పెద్ద సంపద లేదు, పెద్ద పేరు లేదు, కానీ ఒక గొప్ప సందేశం ఉంది, దేవుని ప్రేమ సందేశం. అతను గ్రామస్తుల ముందు నిలబడి ఎలా అన్నాడు, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు ఒంటరిగా లేరు, ఆయన మీ జీవితాన్ని మార్చగలడు. మేము మొదట నమ్మలేదు, ఇంకో మాట చెప్పడానికి వచ్చిన వ్యక్తి అనుకున్నాం, కానీ అతని మాటల్లో ప్రేమ కనిపించింది. ఆ రోజు మేము మొదటిసారి ప్రార్థించాము. ఆ ప్రార్థన తర్వాత మనసులో శాంతి కలిగిందని ఆయన చెప్పాడు. ఒక మహిళ ఇలా చెప్పింది, మా కుటుంబంలో ఎప్పుడూ గొడవలుండేవి, కానీ సువార్త విన్న తరువాత మేము ఒకరిని ఒకరు క్షమించడం నేర్చుకున్నాము. దేవుని వాక్యం కుటుంబంలో ప్రేమను తిరిగి తెచ్చింది. నాకు జీవితం మీద ఆశ లేకపోయింది, కానీ యేసు గురించి విన్న తరువాత నా జీవితం విలువైనదని తెలుసుకున్నాను. అతను తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. 4వ వ్యక్తి సాక్ష్యం, మేము భయంతో జీవించేవాళ్ళం, తల్లి కానీ ఇప్పుడు ప్రార్థనతో ధైర్యంగా ఉన్నాము. దేవుని నమ్మకం మాకు బలం ఇచ్చింది. గ్రామ నాయకుడు ఇలా చెప్పాడు, ఈ సువార్త వల్ల గ్రామంలో ప్రేమ పెరిగింది, మనుషులు ఒకరికి ఒకరు సహాయం చేస్తున్నారు. స్నేహితులారా, ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. వయస్సు ముఖ్యం కాదు, స్థితి ముఖ్యం కాదు, దేవుని ప్రేమను పంచుకునే హృదయం ఉంటే ఒక వ్యక్తి కూడా ప్రపంచాన్ని మార్చగలడు. మీరు కూడా మీ మాటలతో, ప్రేమతో, విశ్వాసంతో ఎవరికైనా ఆశ ఇవ్వగలరు. ప్రభువు మీతో ఉండుగాక. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి.